హలో హాయ్ వివర్స్. ఈరోజు మా ఇంట్లో రొట్టెలు, అమ్మ రొట్టెలు చేస్తుంది. అయితే ఇంకా ఏమేమి ఉందంటే ఇవి జొన్న రొట్టెలు చేస్తుంది అమ్మ కట్టెలపై పైన. ఇంకా నెక్స్ట్ ఇంకేం చేసిందంటే రైస్, అన్నం చేసింది. చూసుకోవచ్చు అన్నము. నెక్స్ట్ ఇది వచ్చేసి ర్యాబిట్ కర్రీ. ర్యాబిట్ కర్రీ అంటే నిన్న నైట్ చేసినది. నైట్ వెయిట్ అనేది ర్యాబిట్, ఇది కుందేలు. నైట్ వండి ఇది ఫర్మెంటేషన్ చేస్తే పొద్దునే కాయింది. నైట్ వండి పెడితే స్మెల్ మాత్రం చాలా మంచిగా వస్తుంది. నైట్ చేసి ఇప్పుడు పొద్దున చాలా ఇట్లా తింటే హెల్త్కి కూడా చాలా మంచిదంట. సార్ టేస్ట్ ఎట్లా ఉంటుందో చూద్దాము. ఇది టేస్ట్ ఎట్లా ఉంటుందో, జొన్న రొట్టెల టేస్ట్ ఎట్లా ఉంటుందో చూద్దాం ఒకసారి. పీసెస్ మాత్రం చాలా మెత్తగా ఉన్నాయి. టేస్ట్ బాగుంది. ఉప్పు కారం మసాలా కరెక్ట్ సరిపోయింది. ఇది ర్యాబిట్ కర్రీ తింటే చాలా మంచిది. ప్రోటీన్స్ చాలా ఎక్కువ ఉంటాయి. ఇంకోటి ఇది ఈజీ డైజెస్టబుల్. హలో హాయ్ వివర్స్. ఈ కుందేలు కూర ఏమని చూసుకోదు, చాలా పోషక విలువలు ఉంటుంది కుందేలు కూర. ఎందుకంటే ఈ కుందేలు కూర తినడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ఒకటి, ఇందులో లో ఫ్యాట్ ఉంటుంది. మామూలుగా చికెన్లో కూడా తక్కువ ఉంటుంది, కానీ అదేమంటే చికెన్ అనేది తినకూడదు. ఎందుకంటే హార్మోన్స్, యాంటీబయాటిక్స్ వాడి చికెన్ అనేది పెంచుతారు కాబట్టి ఫ్యూచర్ హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇంకోటి మటన్ ఏంటంటే ఎక్కువ తింటే కొలెస్ట్రాల్ ఉంటుంది, ఫ్యాట్, హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. చాలా డేంజర్ అది. యూరిక్ యాసిడ్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. కానీ కుందేలు మాంసం అంటే కదా, ఇది అడవిలో పెరుగుతుంది. అడవి కుందేలు కాబట్టి ఏమవుతుందంటే అడవి కుందేలు మాంసం తినడం వల్ల మనకి ఫ్యాట్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఇంకోటి విటమిన్స్ చాలా ఎక్కువ ఉంటాయి. విటమిన్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి కాబట్టి ఏమవుతుందంటే ఈజీ అబ్జర్ప్షన్ ఉంటుంది. ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈజీ అబ్జర్ప్షన్ ఉంటుంది. ఫ్యాట్ తక్కువ ఉంటుంది కాబట్టి ప్రోటీన్స్ హై ఉంటుంది కాబట్టి. ఇంకోటి ఏంటంటే చిన్నపిల్లలు చాలా ఈజీగా తినవచ్చు. ఇది గర్భవతులకు కూడా చాలా మంచిది. ఇప్పుడు కరోనా టైంలో కూడా చాలామంది ర్యాబిట్ కూర తిని చాలామంది క్యూర్ అయినారు. ఎందుకంటే ఇది వేరే మీట్ కంటే ఇది ఈజీ డైజెస్టబుల్ ఉంటుంది. ఇన్ని బెనిఫిట్ ఉన్నది. కనీసం వీక్లీ వన్స్ అని లేకుంటే మంత్లీ వన్స్ తినడం వల్ల హెల్త్కి మంచిది. బెస్ట్ ఆఫ్ లక్. తింటుంటే కూడా దీని టేస్ట్ అనేది కూడా చాలా బాగుంటుంది. ఇది ఎందుకంటే అడవిలో వేట మాంసం లాగా అడవిలో దొరుకుతుంది కాబట్టి ఇది తినడానికి చాలా ప్రిఫర్ చేస్తారు చాలామంది. ఈ జనరేషన్లో దొరకవు, ఎందుకంటే ఇప్పుడు చెట్లు ఎక్కువ లేకపోవడం దొరకట్లేదు. చాలామంది చికెన్కి అలవాటు పడ్డారు.